జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. వైశాఖ పురాణ పారాయణంలో భాగంగా నిన్నటి మొదటి అధ్యాయంలో వైశాఖ మాస విశిష్టతను నారద మహర్షి అంబరీష మహారాజుకి వివరించడం ప్రారంభించాలని తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో చేసే స్నాన దాన ధర్మాలు మానవుడిని ఎలా పునీతుడిని చేస్తాయో నారద మహర్షి వివరించారు. ఈరోజు రెండవ అధ్యాయంలో వైశాఖ మాసంలో చేయవలసిన వివిధ దానముల గురించి, అవి చేస్తే కేవలం ఆ వ్యక్తే కాకుండా వారి వంశం మొత్తము ఎలా తరిస్తుందో నారద మహర్షి ఇంకా లోతుగా వివరించారు. ఇప్పుడు అద్భుత విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. ముందుగా ధ్యానము, ఆ తరువాత కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న మాధవ సమో మాసో న కృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ దయామయుడైన శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ ఇప్పుడు వైశాఖ పురాణం రెండో అధ్యాయంలోని విశేషాలను తెలుసుకుందాము. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇలా అన్నారు. అంబరీష మహారాజా, జాగ్రత్తగా విను. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసము కాబట్టి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని అంటారు. ఈ లోకంలో వైశాఖ మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు. యుగాలలో కృతయుగం ఎంత గొప్పదో, శాస్త్రాలలో వేదం ఎంతటిదో, నదులలో గంగాజలం ఎంత పవిత్రమైనదో, దానాలలో జలదానం అంతటి గొప్పది. భార్య వల్ల కలిగే సుఖము, వ్యవసాయం వల్ల వచ్చే ధనము, బ్రతకడం వల్ల కలిగే లాభము, వీటికి సాటి వచ్చేవి మరి ఏవీ లేవు. అలాగే ఉపవాసం ఉండి చేసే తపస్సును మించిన తపస్సు లేదు. దానం చేయడం వల్ల కలిగే సుఖం కంటే మించిన సుఖం మరొకటి లేదు. దయతో కూడిన ధర్మం కంటే గొప్పది లేదు. కంటికి ఉండే కాంతికి సాటి వచ్చే కాంతి లేదు. భోజనం వల్ల కలిగే తృప్తి, వ్యవసాయం వల్ల వచ్చే లాభము, ధర్మం వంటి మిత్రుడు, సత్యం వల్ల వచ్చే కీర్తి, ఇవన్నీ కూడా సాటి లేనివి. ఆరోగ్యమే అన్నిటికంటే పెద్ద అభివృద్ధి. శ్రీ మహావిష్ణువు వంటి రక్షకుడు, వైశాఖ మాసం వంటి నెల ఈ ప్రపంచంలో లేవని కవులు వర్ణిస్తున్నారు. శేషతల్పంపై శయనించే ఆ శ్రీ మహావిష్ణువుకి వైశాఖ మాసం అంటే చాలా ఇష్టము. ఇంతటి పవిత్రమైన మాసాన్ని వ్రతం పాటించకుండా వృధాగా గడిపినవాడు ధర్మాన్ని కోల్పోవడమే కాకుండా మరో జన్మలో పశువులుగానో లేదా పక్షులుగానో జన్మిస్తారు. వైశాఖ మాస వ్రతాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఎన్ని చెరువులు తవ్వించినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, మరెన్ని ధర్మకార్యాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. కానీ ఎవరైతే ఈ వైశాఖ వ్రతాన్ని భక్తితో పాటిస్తారో వారు తాము తినే ఆహారాన్ని, పండ్లను ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి స్వీకరించడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెంతకే చేరతారు. అంటే విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అలాగే లోకంలో చాలా డబ్బు ఖర్చు చేసే వ్రతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే శరీరానికి ఎంతో కష్టం కలిగించే వ్రతాలు కూడా ఉన్నాయి. కానీ ఆ వ్రతాలన్నీ కేవలము తాత్కాలికమైన ఫలితాలను మాత్రమే ఇస్తాయి. అంతేకాకుండా అవి మళ్ళీ జన్మ కలిగేలా చేస్తాయి తప్ప మోక్షాన్ని ఇవ్వవు. అందుకే వైశాఖ మాసంలో నియమంగా చేసే ఉదయకాల స్నానం
పునర్జన్మ లేకుండా చేస్తుంది. అంటే ఇది నేరుగా ముక్తిని ప్రసాదిస్తుంది. అంతేకాదు అంబరీష మహారాజా, లోకంలోని అన్ని రకాల దానాలు చేసిన, అన్ని పుణ్యనదులలో స్నానాలు చేసినా వచ్చే పుణ్యం కేవలము ఈ వైశాఖ మాసంలో జలదానం చేయడం వల్ల లభిస్తుంది. ఒకవేళ ఆ దానం చేసే శక్తి మీకు లేకపోయినా, శక్తి ఉన్న మరొకరిని దానం చేయమని ప్రోత్సహిస్తే చాలు, మీకు కూడా అన్ని సంపదలు, మేలు చేకూరుతాయి. అసలు లోకంలోని దానాలన్నిటినీ ఒకవైపు, జలదానాన్ని మరోవైపు ఉంచి జలదానమే గొప్పదని తేలుతుంది. అలాగే బాటసారుల దప్పిక తీర్చడానికి దారిలో చలివేంద్రం ఏర్పాటు చేసి నీటిని దానం చేస్తే ఆ వ్యక్తే కాదు, ఆ వ్యక్తి యొక్క వంశంలోని వారందరూ కూడా పుణ్యలోకాలను పొందుతారు. జలదానం చేసిన వారు నేరుగా విష్ణులోకానికి చేరుకుంటారు. ఈ చలివేంద్రం వల్ల బాటసారులు మాత్రమే కాదు, దేవతలు, పితృదేవతలు అందరూ కూడా తృప్తి చెంది వరాలను ఇస్తారు. ఇది ముమ్మాటికే నిజం. ఎండ తాకిడికి గురైన వారు నీడను, దప్పికగా ఉన్నవారు నీటిని, చెమట పట్టిన వారు విసనకర్రను కోరుకుంటారు. కాబట్టి ఈ నెలలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి నీటితో నిండిన కుంభాన్ని, అంటే ఒక కుండను, గొడుగును, విసనకర్రను దానం ఇవ్వాలి. అలా చేయని వారు మరుజన్మలో చాతక పక్షిగా పుడతారు. ఈ పక్షి నేలపై ఉన్న నీటిని తాగలేదు, కేవలము ఆకాశం నుండి పడే వానచినుకులనే తాగుతూ జీవిస్తుంది. అలాగే దప్పికతో ఉన్నవారికి చల్లని నీరు ఇచ్చి ఆదరిస్తే రాజసూయ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ఎండ వల్ల అలసిపోయిన వారికి విసనకర్రతో విసిరి సేద తీర్చిన వాడు పక్షిరాజైన గరుత్మంతుడిలా మూడు లోకాలలో సంచరించే శక్తిని పొందుతాడు. ఒకవేళ అలా నీరు ఇవ్వని వారు మరుజన్మలో వాత రోగాలతో పీడించబడతారు. ఎండకు అలసిపోయిన వారికి విసనకర్ర లేకపోయినా కనీసము తన పైబట్టతో గాలి విసిరినా సరే వారు పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి చెంతకు చేరుతారు. అలాగే నిర్మలమైన మనస్సుతో తాటియాకు విసనకర్ర ఇచ్చినా కూడా బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. కానీ ఎదుటివారి అలసటను పోగొట్టే విసనకర్రను దానం చెయ్యని వాడు నరక బాధలు అనుభవించి మరలా ఈ భూలోకంలో పాపాత్ముడిగా జన్మిస్తారు. అంతేకాదు అంబరీష మహారాజా, ఈ వైశాఖ మాసంలో గొడుగును దానం చేస్తే శారీరక మరియు మానసిక బాధలన్నీ కూడా నశించిపోతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో గొడుగును దానం చేయని వారు తనకంటూ నీడలేని వాడై పిశాచ జన్మను పొంది బాధపడతాడు. అలాగే వైశాఖ మాసంలో పాదుకలు, అంటే చెప్పులను దానం చేసిన వారు యమదూతల భయం లేకుండా వారిని ఎదిరించి మరీ విష్ణులోకానికి చేరుకుంటారు. అటువంటి వారు ఈ లోకంలో కూడా ఎటువంటి బాధలు లేకుండా అనుసుఖాలను అనుభవిస్తారు. చెప్పులు లేకుండా నడవడానికి ఇబ్బంది పడేవారికి, లేదా చెప్పులు కావాలని అడిగిన వారికి వాటిని దానం చేసిన వారు రాబోయే జన్మలలో గొప్ప రాజుగా జన్మిస్తారు. ఇక నిరాధారులైన బాటసారుల కోసం వారు అలసట తీర్చుకునే విధంగా విశ్రాంతి మండపాలను నిర్మించిన వాని పుణ్యము ఎంతటిదో ఆ బ్రహ్మదేవుడు కూడా లెక్కించలేడు. ఎవరైతే మధ్యాహ్న సమయంలో అతిథిగా వచ్చిన వారికి భోజనం పెట్టి ఆదరిస్తారో వారికి అనంతమైన పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా మహారాజా, దానాలు అన్నిటిలోనూ వెంటనే తృప్తిని ఇచ్చేది, అత్యంత ఉత్తమమైనది అన్నదానం. అందుకే అన్నదానంతో సమానమైన దానం మరొకటి లేదు. అలసిపోయి వచ్చిన బాటసారిని ప్రేమగా, వినయంగా పలకరించి ఆదరిస్తే వచ్చే పుణ్యము అనంతమైనది. ఆకలితో ఉన్నవానికి భార్య, పిల్లలు, ఇల్లు, బట్టలు, అలంకారాలు ఇవేమీ కూడా గుర్తుకు రావు. ఇవేవి అతనికి ముఖ్యం కాదు. ఆ సమయంలో అతనికి కావాల్సింది, ఇష్టమైనది కేవలము ఆహారం మాత్రమే. ఒక్కసారి ఆకలి తీరిన తరువాతే అతనికి మిగిలినవన్నీ ఇష్టంగా అనిపిస్తాయి. అంటే అర్థం ఏమిటి? భార్యాబిడ్డల కంటే, ఆస్తిపాస్తుల కంటే అన్నమే ప్రాణప్రదమైనది, ముఖ్యమైనది. అటువంటి అన్నదానం అన్ని దానాల కంటే గొప్పదని మనం గ్రహించాలి. అన్నదానంతో సమానమైన దానం గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. వైశాఖ మాసంలో అలసి వచ్చిన బాటసారులకు జలదానము, గొడుగు,
పిసినికర్ర దానము, చెప్పుల దానం మరియు అన్నదానం చేయని వారు మరుజన్మలో పిశాచులై పుడతారు. అక్కడ తిండి దొరకక, ఆకలి తట్టుకోలేక తమ మాంసాన్ని వారే తినేటంత దుస్థితిని పొందుతారు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో శక్తి కొలది అన్నదానము తప్పకుండా చేయాలి. అంతేకాదు అంబరీష మహారాజా, లోకంలో తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. వారి బాధ్యతగా మనల్ని పెంచుతారు. కానీ ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టి ప్రాణాలు నిలిపినవాడు ఆ తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. నిజమైన బంధువు. అందుకే ముల్లోకాలలోనూ అన్నదానాన్ని మించిన దానం లేదని పెద్దలు చెప్తారు. అన్నదాత సాక్షాత్తు సర్వతీర్థ స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు. అన్నదానం చేయడం వల్ల వచ్చే పుణ్యము అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలంతో, అన్ని దైవాలను పూజించిన ఫలంతో సమానము. సమస్త ధర్మాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యం దక్కుతుందో ఒక్క అన్నదానంతోటే అంతటి ఉత్తమ గతులు లభిస్తాయి అని నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పి, చూసావా మహారాజా, వైశాఖ మాసంలో చేసే జలదానం, అన్నదానం, పాదుకా దానాలు మనిషిని ఎలా పాప విముక్తుడిని చేసి విష్ణు సాయుధ్యాన్ని ప్రసాదిస్తాయో. ఇంతటి మహిమగల ఈ మాసంలో మరిన్ని విశేషాలు, ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అని వైశాఖ పురాణము 2వ అధ్యాయం ముగించారు. నారద మహర్షి అంబరీష మహారాజుకు ఇంకా ఏమేమి వివరించారు, వైశాఖ మాసంలో చేసే వ్రతం వల్ల కలిగే మరిన్ని అద్భుత ఫలితాలు ఏమిటి అనే విశేషాలను మనము తరువాత అధ్యాయాల్లో వివరంగా తెలుసుకుందాము. అలాగే కథ మధ్యలో ఎందుకు అని ఆపి కొన్ని శ్లోకములు అవి చెబుదామనుకున్న అన్నదానం గురించి అవి ఇక్కడ చెబుతున్నాను. మన వేదాలలో, పురాణాలలో కూడా అన్నదానం గురించి చాలా విశేషంగా ఉంది. ఉపనిషత్తుల్లో కూడా అన్నదానం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అసలు అన్నానికి అన్నము అన్న పేరు ఎందుకు వచ్చింది అవన్నీ కూడా విశేషంగా చెప్పబడింది. అలాగే భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవ అని సమస్త ప్రాణులు అన్నం వలనే పుడుతున్నాయి. అటువంటి అన్నం వర్షంలో లభిస్తుంది. ఆ వర్షము యజ్ఞం చేయడం వల్ల కలుస్తుంది. ఆ యజ్ఞము మనిషి చేసే ధర్మబద్ధమైన పనుల వల్ల సాధ్యమవుతుంది అని భగవద్గీతలో అన్నం గురించి చెబుతూ, అలాగే ఉపనిషత్తుల్లో కూడా చాలా చోట్ల అన్నం గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే అన్ననింద్యాద్ అని అన్నాన్ని దూషించవద్దు అంటే వంట బాగుండలేదని కానీ, పాతదని కానీ తృణీకరించవద్దని, అన్నన్న పరిచక్షేత అన్నాన్ని వృధా చేయొద్దని అంటే పళ్ళెలను వదిలివేయడము, పారవేయడం చేయొద్దు అని. అలాగే అన్నం బహుకుర్వేత అన్నాన్ని సమృద్ధిగా పండించి పెంచాలి అని ఇంకా చాలా విశేషాలు చెప్పుకొచ్చారు. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అని భూమిని ఆశ్రయించి ఉన్న సమస్త ప్రాణులు అన్నం వల్లనే పుడుతున్నాయి, అన్నం వల్లనే జీవిస్తున్నాయి. చివరికి తిరిగి అన్నంలోనే అంటే భూమిలోనే కలిసిపోతున్నాయి. అంటే పుట్టుక, బతుకు, ముగింపు ఈ మూడు అన్నంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే అన్నాన్ని సర్వౌషధము, అన్ని రోగాలను, ఆకలిని నయం చేసే మందు అని పిలుస్తారు. అన్నానికి అన్నము అన్న పేరు ఎందుకు వచ్చిందో ఉపనిషత్తులలో ఉంది, వేదంలో. అది తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా కింద కామెంట్ చేయండి. దానికోసం ప్రత్యేకించి వీడియో తీసి మొత్తం ఆ అర్థాలన్నీ కూడా ఒక వీడియో కింద చేసి పెడతాను భవిష్యత్తులో. అలాగే అన్నదానం చేస్తే కలిగే పుణ్యం గురించి కూడా ఒక శ్లోకం ఉంది. దానిని కూడా ఇక్కడ ఉదహరిస్తాను. అన్నదానం చేసేటటువంటి వారికి ఎటువంటి లోకాలు ప్రాప్తిస్తాయో ఈ శ్లోకంలో ఉంది. అన్నదాతా సుఖే నిత్యం యమ బాధ న విద్యతే సర్వపాప నిర్ముక్త విష్ణులోకం సగచ్చతి అంటే అన్నదానం చేసిన వాడు ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటాడు. అతనికి యమబాధలు ఉండవు. అతడు సర్వపాపాల నుండి విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటాడు అని పద్మపురాణంలోని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఏ దానం చేసినా, ఎంత ఇచ్చినా తృప్తి అనేది ఉండదు. కానీ అన్నదానము, జలదానము చేస్తే ఆ కడుపు నిండిన వారు తృప్తి పడితే చేసిన వారికి కూడా ఆ ఫలితం కలుగుతుంది. అందుకే అన్ని దానాలలోకి అన్నదానము, జలదానము ఎంతో గొప్పవని వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో కూడా ప్రత్యేకించి వర్ణించారు. ఈ దానం చేస్తే
ఆ ఫలితాన్ని దేనితోనూ కూడా పోల్చలేనంత గొప్ప ఫలితం వస్తుందని కూడా చెప్పారు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. తరువాత వీడియోలు ఇలాంటి మరిన్ని తెలుసుకోవడం కోసము సనాతన ధర్మం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం దత్సత్.